It's a new year and new wish and new greet to all of you in the name of much lesson of Jesus Christ. ఈ నూతన సంవత్సరంలో నూతనముగా మనము ఆరాధన జరిగించుకుంటూ ఉంటున్నాము. కూడి వచ్చిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. And happy new year. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. And welcome you in the name of our matchless Son of Jesus Christ. తండ్రిను మన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. This morning when I got up by 5 for washroom. నేను ఈ ఉదయకాల సమయంలో నేను 5 గంటలకు నిద్ర లేచాను. Of course I slept by after 1 o'clock. నేను రాత్రి 1 గంట తర్వాత నిద్రపోయాను. I slept with 2024. నేను 2024లో నిద్రపోయాను. But when I got up, I was so amazed and surprised and blessed by God that I received new year and I feel like something new in my life. నేను చాలా సంతోషపడ్డాను. నేను చాలా ఆశ్చర్యానికి కూడా గురయ్యాను. కళ్ళు తెరిచి చూసేసరికి నూతన సంవత్సరం, దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు అని నాకు చాలా సంతోషం కలిగింది. So this is a new year, right? ఇది నూతన సంవత్సరం కదా? నూతన సంవత్సరమేనా? రైట్. And every year we receive, if you calculate, 12 months. ప్రతి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. And 52 weeks. 52 వారాలు ఉంటాయి. ఎన్ని వారాలు అండి సంవత్సరానికి? 52 వారాలు సంవత్సరానికి ఉంటాయి. 12 నెలలు సంవత్సరానికి ఉంటాయి. And 365 days. 365 రోజులు ఉంటాయి సంవత్సరానికి. సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? 365 రోజులు. In these 365 days we have 8,760 hours. ఈ 365 రోజుల్లో 8,760 minutes. 8,760 నిమిషాలు మనకున్నాయి. 8,760 నిమిషాలు మనకున్నాయి. If you calculate to hours to minute, మనము ఈ నిమిషాల నుంచి సెకండ్లకి గనక మనం లెక్క పెట్టుకుంటే it comes 5,25,060 minutes. 5,25,020 నిమిషాల సమయము మనము సంవత్సరానికి ఉంటుంది. And if you calculate to second, to minute to second, which was 5,25,600 minutes. 5,25,600 దాన్ని ఏమంటారు సెకండ్లు నిమిషము వేరు, సెకండ్ వేరు కదా. It comes in second 3,36,000 second. 3,15,36,000 seconds. You are confused. Tell me again first from the beginning. How many hours are there? 5,25,600 minutes. Minutes or hours? That is minutes. Hours is 8,760 minutes. 60 hours. అది ఫ్లైట్ మోడ్లో పెట్టు. ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్. యూఆర్ డిఫరెంట్. రైట్. 12 నెలలు, 52 వారాలు, 365 రోజులు, తర్వాత 8,760 గంటలు, 8,760 గంటలు, 5,25,600 నిమిషాలు, తర్వాత అండ్ 31 కోట్ల 31,53,6,000 సెకండ్లు. 6,000 సంవత్సరానికి ఉంటున్నాయి. So this is the mathematically we are calculating to our years that we receive from God by grace. మనము లెక్కల ప్రకారం ఒక సంవత్సరాన్ని మనం ఈ విధంగా లెక్కిస్తూ ఉంటాము. And we should not forget that God has rewarded us with a new year. మనము ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా మర్చిపోకూడదు. అదేంటనంటే దేవుడు మనల్ని ఒక
క్రొత్త సంవత్సరం అనేటువంటి బహుమానం దేవుడు మనకిచ్చి మనల్ని ఆశీర్వదించాడు. So in this year we will be having some possibility and opportunities. ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని అవకాశాలు అనేటువంటివి మనకు ఉన్నాయి. And that possibility and opportunity will be new possibility and opportunity. ఈ భూమి మీద మనకు వచ్చేటువంటి అవకాశాలు ఎలాంటి అవకాశాలు అంటే క్రొత్త అవకాశాలు, కొత్త అవకాశాలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి. It may be a new beginnings for all of us. ఒక బాగా చెప్పుకోవాలంటే ఇది మనం క్రొత్తగా ఈ సంవత్సరాన్ని మనం ఏం చేస్తున్నాం, ప్రారంభం చేస్తూ ఉంటున్నాం. కొన్ని పనులు క్రొత్తగా ప్రారంభించేటువంటి పనులు కూడా ఈ సంవత్సరం మనం చేయొచ్చు. It will be for all of us a new opportunity. ఇదంతా కూడా ఏంటంటే మనకు క్రొత్త అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. మిత్రులారా, మనం జీవితాన్ని మరి గత సంవత్సరం కొన్ని విషయాలు కొత్త విషయాలు మన జీవితంలో జరిగినాయి. ఈ సంవత్సరం కూడా కొన్ని కొత్త విషయాలు మనం ప్రారంభం చేయబోతున్నాం. And we will be having some different opportunity and possibility that having a new potential. ఈ సంవత్సరం మనం ఒక కొత్త శక్తిని కూడాను మనము పొందుకుంటాము. And you will be having the new expenses to your life. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం కూడా మీ సంవత్సరంలో మరి కొత్త ఖర్చులు నీకు వస్తాయి. ఎక్స్పెన్సివ్స్ అంటే ఖర్చులు, అదనపు ఖర్చులు కూడా రావచ్చు. అదనపు ఖర్చులు కూడా నీ జీవితంలోనికి రావచ్చు. And you will be having a new changes that you want to be. తర్వాత నీ జీవితంలో ఇంకా ఈ నూతన సంవత్సరంలో కొత్త మార్పులు నువ్వేమేమి కోరుకుంటున్నావో ఆ మార్పులన్నీ కూడా బహుశా నీ జీవితంలో జరగవచ్చేమో. And you want to be have new works in your life. న్యూ వర్క్స్ రైట్. అంత మాత్రమే కాదు, ఇంకా నీ జీవితంలో ఏవో కొన్ని కొత్త పనులు, నూతనమైనటువంటి పనులు ప్రారంభించవచ్చు బహుశా. So these all are going to be happen in our life. ఇవన్నీ కూడాను ఈ నూతన సంవత్సరంలో క్రొత్త ఆలోచనలు, క్రొత్త మార్పులు, రకరకాలైనటువంటి పనులు, ఇవన్నీ కూడాను ఈ మార్పులు చేర్పులు అనేటువంటివి మన జీవితంలో సహజంగా జరుగుతూ ఉంటాయి. Which will be very much challenging in our life for a new year. ఈ నూతన సంవత్సరం అనేటువంటిది మన ముందు ఒక సాహసంతో కూడినటువంటి సంవత్సరం ఇది. And you will be working, some of you may be working in field. మీలో కొంతమంది వ్యవసాయం చేస్తూ ఉంటున్నారు. And you may be having the thought of I will work hard and I will have the new process. నేను బాగా కష్టపడుతున్నాను కాబట్టి new position. నేను ఇంకా క్రొత్త పొజిషన్ అంటే మనం స్థితిని ఎప్పుడు ఒకే దగ్గర ఆగిపోయి ఉండం కదా. సంవత్సరం మనం ఏమవుతా ఉంటాం, మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం అయినా నా జీవితాన్ని మార్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. But when we come to the word of God, what the word of God is giving for the new year challenges. మరి మనము ఇవన్నీ కూడా మానవ సంబంధితమైనటువంటి ఇప్పుడు వరకు మనం ఆలోచన చేసినవి. అయితే దేవుడు నూతన సంవత్సరం గురించి, నూతన సంవత్సరాన్ని బట్టి దేవుడు మనతో ఏం చెప్పబోతూ ఉన్నాడు. Let's turn our Bible. మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. To Philippians chapter 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 verse 12 to 14. 12 నుంచి 14 వచనాలు. ఇదివరకే నేను గెలిచి తిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. So when we read this verse, we understood that ఈ వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు మనకు అర్థం చేసుకుందాము. Paul has set a goal for his life.
అపోస్తులైనటువంటి పౌలు తన జీవితమును ఎంతో అనుభవించుకుంటూ వచ్చాడు. అంటే ఆయన జీవితంలో గతం అనేటువంటిది ఉంది. And in his life he has a 3 goal. ఆయన జీవితంలో 3 లక్ష్యాలు కలిగి ఉన్నాడు అపోస్తులైనటువంటి పౌలు. As we enter to new year, this is the first day that we receive from God and for this year. ఇది మనకు మొట్టమొదటి రోజు, 2025వ సంవత్సరానికి ఇది మొదటి రోజు. ఈ రోజుని దేవుడు మనకి ఇచ్చాడు, దేవుడు మనకి ఇచ్చాడు. So Paul, the first goal is to know Christ. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలుకు ఉన్నటువంటి మొదటి లక్ష్యము ఏంటంటే క్రీస్తుని తెలుసుకోవడం. So in Philippi church he is writing this letter to know Christ more and more. ఇక్కడ ఫిలిప్పీలకు ఈ పత్రికను పౌలు ఎందుకు రాస్తున్నాడంటే యేసుక్రీస్తుని గురించి చాలా మీరు తెలుసుకోవాలి, మీరు ఇంకా యేసుక్రీస్తుని గురించి తెలుసుకోండి అని ఈ పత్రికను రాశాడు. So Paul has the desire for the church to know Christ more and more. ఆమేన్. అపోస్తులైనటువంటి పౌలుకి ఉన్న కోరిక ఏంటి అని అంటే సంఘము యేసుక్రీస్తుని గురించి బాగా ఎరిగినటువంటి వారిగా ఉండాలి అనేటువంటిది అపోస్తులైనటువంటి పౌలుకు ఉన్నటువంటి కోరిక. That's why in 12 verse he said in first phrase, not that I have already attained. ఇక్కడ 12వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను అనుకొనుట లేదు. That means he knows before the Christ and he is saying somebody else in the church. దాని అర్థం ఏంటి అని అంటే యేసుక్రీస్తుని గురించి అపోస్తులైనటువంటి పౌలు గారికి ముందే తెలుసు కాబట్టి తెలియనటువంటి వారికి యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాడు లేదా చెబుతున్నాడు. That's what he said in this verse, that we need to know the Christ very well more and more. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు ఏం చెబుతున్నాడు అని అంటే యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, యేసుక్రీస్తుని గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని పౌలు బోధించాడు. As we have this new year, we need to know more about Jesus Christ. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరంలో మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానము మనం సంపాదించుకోవాలి. And this is the challenge from the word of God that we are receiving this morning. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి లేదా దేవుడు మనకిచ్చిన మన ముందుంచినటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. And this challenge has to be set a goal for us. ఈ అవకాశాన్ని మనం ఒక లక్ష్యంగా తీసుకోవాలి. యేసుక్రీస్తును తెలుసుకోవడం అనేటువంటిది ఒక గురి కలిగినటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. And second thing, he is setting his goal in this very verse. రెండవది అతనికి అపోస్తులైనటువంటి పౌలుకున్నది మొదటి లక్ష్యమేమో, మొదటి గురేమో దేవుణ్ణి క్రీస్తుని తెలుసుకోవాలని. రెండవ లక్ష్యం ఏంటో చెబుతున్నాడు వినండి. And second is to be like Christ. రెండవ లక్ష్యము అపోస్తులైనటువంటి పౌలుకున్న రెండవ లక్ష్యము లేదా గోల్ ఏంటి అని అంటే మిత్రులారా యేసుక్రీస్తులా జీవించాలి. Christ has a different characteristic. యేసుక్రీస్తునకు ఆయనకు అనేకమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. Like as he loves so much, so he has a character of love. యేసుక్రీస్తుకి ప్రేమ అనేటువంటి ఒక గుణం ఉంది. ఎందుకంటే ఆయన మనుషులను ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే మనందరి పాపములను ఆయన సహించాడు మిత్రులారా. He has the characteristic of kindness. He can kind towards others. ఆయనకు దయాగుణం ఉంది. ఆయన ఇతరుల మీద దయను కనికరమును చూపించగలిగినటువంటి వాడు. He has a forgiveness, the characteristic of forgiveness. He forgives others. ఆయన దగ్గర ఉన్నటువంటి మరొక మంచి గుణం ఏంటంటే క్షమించే హృదయము. ఆయన క్షమించే హృదయము కలిగినటువంటి దేవుడు. And he has a not hating others. He's teaching us how to love. ఆయన యేసుక్రీస్తు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఇతరులను మనుషులను ఆయన అసహించుకోవడం నేర్పించడం లేదు. మనుషులను ఎలా ప్రేమించాలి, మనుషుల మీద ఎలా దయ కలిగినటువంటి వారిగా ఉండాలి, వీటిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకుంటున్నాము. So Paul is teaching here to the people of God that how we need to be like him. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనకు అదే చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీ సంఘానికి అదే చెప్పాడు, ఇక్కడున్న మనకు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఎలా
యేసుక్రీస్తుని పోలిన వారిగా మనం నడుచుకోవాలో ఇక్కడ ప్రస్తావన చేశాడు That's మిత్రులారా. why in second phrase, verse 12, he said, ఇక్కడ- but I press on that I may lay hold of that for which Jesus Christ has laid hold of me. అందుకనే 12వ అధ్యాయం 2వ భాగము, నేను దేవుని నిమిత్తము, ఎవరి నిమిత్తం అంట? దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని నేను దేని నిమిత్తము, ఏంటంటే అది క్షమించండి, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అన్నాడు. The Christ which he has characteristic, it is different than others. ఇక్కడ మనందరి గుణగణాల కంటే యేసుక్రీస్తుకున్నటువంటి గుణగణాలు మనందరికంటే చాలా వ్యత్యాసంగా ఉంటాయి మిత్రులారా. That's why Paul is here teaching us how to be like him. అందుకని ఇక్కడ పౌలు మనకు బోధిస్తూ ఉంటున్నాడు, నేను దేనికోసమైతే యేసుక్రీస్తు చేత పట్టబడ్డానో ఆ పట్టబడిన అంశం ఏదైతే ఉందో దానిని పట్టుకోవాలని నేను పరిగెత్తుచున్నాను అని చెప్పేసి పౌలు చెప్పాడు. And here Paul is teaching another thing, that the Christ which he has the mind, we need to have the same mind. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్న మరొక అంశం ఏంటంటే, యేసుక్రీస్తుకి ఎటువంటి మనసు అయితే ఉందో అటువంటి మనసుని విశ్వాసులమైనటువంటి మనందరము కూడాను కలిగి ఉండాలి అని దేవుని లేఖనం ప్రస్ఫుటముగా మనకు తెలియజేస్తూ ఉంది. And he is setting the goal for his life, for his ministry. ఇక్కడ ఆయన తీర్మానం తీసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏమి ఏర్పాటు చేసుకున్నాడు? తన జీవితంలో క్రీస్తును తెలుసుకోవాలని, క్రీస్తుని తెలుసుకోవాలని ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తులా జీవించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని తను కలిగి ఉన్నాడు. The mind which he has set for the Christ, it is very divine minded. Amen. యేసుక్రీస్తుకున్నటువంటి మనసు ఏదైతే ఉందో అది దైవికమైనటువంటి మనసు. ఆ దైవికమైనటువంటి మనసు అపోస్తలుడైనటువంటి పౌలు తాను కూడా కలిగి ఉండాలని, అన్ని విషయాల్లో క్రీస్తులా జీవించాలనేటువంటి ప్రయత్నాన్ని తను చేశాడు. మనము కూడా అటువంటి గుణాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. Apostle Paul, he could have done very great job in the ministry because of this divine minded. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క దైవికమైనటువంటి మనస్సు ఉండటం వలన అద్భుతమైనటువంటి పరిచర్యను ఆయన జరిగించుకుంటూ వచ్చాడు మిత్రులారా, జరిగించాడు ఆయన. That's why word of God this morning encouraging to us to have this kind of mind, and we need to set up the goal in our life as we enter in new year. మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాము గనక మనము కూడాను ఇదిగో యేసుక్రీస్తునకు కలిగినటువంటి మనసు, క్రీస్తులా జీవించాలనేటువంటి వారిగా మనము అటువంటి మనసును కలిగినటువంటి వారిగా ఉండి మనము క్రీస్తులో మనం ఇంకను ఎదుగుతూ అనేకులకు మార్గదర్శకులుగా మనము ఉండాలి మిత్రులారా. Let me ask, last night whosoever received the promise card, raise your hand. నేను ఒక ప్రశ్న అడుగుతా, లాస్ట్ నైట్ మీలో ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు ఎవ్రీబడి. Thank you so much. You have received the promise card, right? మీరు దేవుని వాగ్దానాన్ని తీసుకున్నారు కదా. It is the resolution for new year, that promise card which you receive. ఆ ప్రామిస్ అంటే వాగ్దానం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అని అంటే నిన్ను బలపరచడానికి, నిన్ను నూతనపరచడానికి, నిన్ను ఇంకా చెప్పాలంటే నిన్ను ప్రోత్సహించడానికి దేవుడు వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. And the card which I received, the promise card, it is so wonderful for me. నేను పొందుకున్నటువంటి వాగ్దానం కార్డు ఏదైతే ఉందో అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. That's what the promise card said to me, that the God is going to open the mouth for his ministry. దేవుడు ప్రామిస్ కార్డులో నాకు ఏమిచ్చాడు అంటే తన పరిచర్యలో దేవుడు నాకు నోరు ఇవ్వబోతున్నాడు, నేను ఎక్కువ సేవ ఆయనకు చెయ్యబోతున్నాను అని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. He will open the mouth for the people of God. ఆయన నా నోటిని ఆయన ప్రజల కొరకు తెరవబోతూ ఉన్నాడు ఆయన గురించి చెప్పడానికి. That means he is going to use us as an instrument
for this year. దాని అర్థం ఏంటంటే ఈ సంవత్సరము దేవుడు నన్ను తన పరిచర్యలో తన కోసము వినియోగించుకోబోతున్నాడని రాత్రి తీసుకున్నటువంటి ఆ వాగ్దాన కార్డు ద్వారా నేను తెలుసుకోగలిగాను. So according to a promise card, what should be my resolution? నేను వాగ్దానాన్ని తీసుకున్నాను కదా, ఆ వాగ్దాన ప్రకారం నా యొక్క దాన్ని ఏమంటారు, నా యొక్క నన్ను ఏ విధంగా ప్రోత్సహించాడు దేవుడు. I need to go to the people and share the word of God, preach the word of God. నేనేం చేయాలి? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నోరిస్తానని, మరి నేనేం చేయాలి? నోరు మూసుకొని కూర్చోవాలా? మరి ఏం చేయాలి? మనుషుల దగ్గరకు వెళ్ళి దేవుని వాక్యాన్ని నేను వారికి ప్రకటన చేయాలి. That's what I need to do for the new year. దేవుడు అంటే నేను ఈ 25వ సంవత్సరంలో నేను చేయాల్సినటువంటి పని అదే. దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాలు తీసుకున్న సైలెంట్గా ఉండడం కాదు. ఆయన ఏం చెప్పాడో అది చెయ్యాలి. ఏం చేయాలండి? ఆయన వాగ్దానంలో నీకు ఏమైతే చెప్పాడో అది నీ జీవితంలో పాటించాలి, అనుసరించాలి. అప్పుడు అది నీకు ఆశీర్వాదం అవుతుంది. Let me tell you what is resolution. రిజల్యూషన్ అంటే ప్రోత్సాహం అంటే ఏంటో చెప్తా వినండి. Why we take resolution? మనం ఎందుకు ప్రోత్సహించబడాలి? Let me give the definition so that you will understand. నేను దానికి ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు మనకు అర్థమవుతుంది. Resolutions mean ప్రోత్సాహం అంటే a course of action decided. A course of action decided upon. దాన్ని ఇప్పుడు మనం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉండండి. BD course. ఐ అండర్స్టాండ్. ఇది ఏంటి అని అంటే, ఇప్పుడు డిగ్రీ చదువుతారు, బిఈడి కోర్స్ చేస్తారు, అప్పుడప్పుడు ఈ నిమ్మున్న వాళ్ళు కోర్సు వాడతారు, అవునా? తర్వాత ప్రెగ్నెన్సీ కోసం కోర్సు వాడతారు. అంటే ఏంటి? అది ఒకరోజు వేసుకునే మెడిసినా? డిగ్రీ అనేది ఒక రోజులో అయిపోయేదా? బీఈడి అనేది ఒక రోజులో అయిపోద్దా? అంటే కొంతకాలం పాటు దాన్ని ఏం చేస్తాము? నేర్చుకుంటాము. దాన్ని ఏం చేస్తాము? మనము నేర్చుకుంటాము. అదనమాట ఈ ప్రోత్సాహం అనేటువంటిది. ఎలా ఉంటుంది అని అంటే దేవుడు నిన్ను దాన్ని ఎలా నేను మీకు మోటివ్ చెప్పాలి, దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడనమాట రెగ్యులర్గా. సో ఏ యాక్షన్ which you are deciding for your new year, నీ ముందున్నటువంటి నూతన సంవత్సరంలోనికి నువ్వు వెళుతున్నావు కదా, నువ్వు నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నావు కదా, కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఏ ఫిక్స్ పర్పస్. ఈ రెజల్యూషన్ అనేటువంటిది ఏంటంటే దాన్ని ముందుగానే నిర్ణయించినట్టు. ఇప్పుడు బిఈడి లేకపోతే డాక్టర్ కోర్సు లేకపోతే ఆర్ఎంపీ కోర్సు, ఇవన్నీ ఏంటి? ముందుగానే నిర్ణయించినటువంటివి. మీకు అర్థమవుతుంది, కానీ మరి వీళ్ళకి అర్థమవుతుంది అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు. చదువుకున్న వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంది చెప్పడం, రైట్? సో ఇన్ అదర్ వే టేకింగ్ రెజల్యూషన్ మీన్స్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్. ఇంకా ప్రోత్సాహం అంటే ఇంకా దాని అర్థం ఏంటనంటే, నేను దాన్ని ఇప్పుడు నేను ఐపీఎస్ చదవాలి అంటే దాన్ని నేను ఎలా తీసుకోవాలి? నేను కసిగా, అది మాట కుదరట్లేదు, రాలేదు, థ్యాంక్ యూ. కసిగా చదవాలి. ఎలా చదవాలి? దాన్ని కసిగా చేయాల్సినటువంటిది. ఇంకా బాగా చెప్పాలంటే పట్టుదల, మంచి మాట, ఇది మంచి మాట, రైట్? పట్టుదలతో చదవాల్సినటువంటిది. లెట్ మీ టెల్ యూ సమ్ ఆఫ్ ద థింగ్స్ అబౌట్ రెజల్యూషన్. నేను ఇక్కడ ఆ ప్రోత్సాహం అన్న పట్టుదల ఇంచుమించు సిమిలర్ వర్డ్స్. పట్టుదల గురించి నేను కొన్ని మాటలు చెప్తావేనండి. రెజల్యూషన్ ఆర్ ఈజీ టు మేక్. ఈ పట్టుదల, ప్రోత్సాహం అనేటువంటిది చాలా ఈజీగా మనము ప్రోత్సహించబడతాం. బట్ దే ఆర్ హార్డర్ టు కీప్. అవి మనం తీసుకోవడం అనేటువంటిది తేలికైనటువంటి పనే, కానీ అది మనం పని చేస్తాం కదా, చేసేటప్పుడు మాత్రానికి మీకు ఇంకా బాగా చెప్పాలంటే తీర్మానాలను కూడా అనొచ్చు. రెజల్యూషన్స్ అంటే ఏంటి? తీర్మానాలను కూడా అనొచ్చు, లేకపోతే పట్టుదలతో చేయాలని అనొచ్చు, లేకపోతే ప్రోత్సాహం అని అనొచ్చు, రైట్? నిర్ణయాలు అని కూడా చెప్పొచ్చు. ఈ నిర్ణయాలు తీసుకోవటం ఈజీయే, నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలను
అమలు చేసేటప్పుడు లేదా పాటించేటప్పుడు కష్టంగా ఉంటుంది మనకి. That's what it happened in our marriage life. మా వివాహం జరిగేటప్పుడు నిబంధనలు చేపిస్తారు కదా, వాగ్దానాలు చేపిస్తారు. So I gave the resolution in front of the pastor, in front of God, that I will keep this word. నేనేం చేస్తాను అని అంటే సేవకుడు ముందు, పెద్దలందరి ముందు, సంఘం ముందు నేను పెళ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయితో ఏం చేస్తారండి, పెళ్లి కొడుకు వాగ్దానాలు చేస్తాడు. ఏం చేస్తాడు? అలాగే పెళ్లి కూతురు కూడా ప్రామిస్ చేస్తుంది. కష్టమందు, వ్యాధి అందు, బలహీనత యందు ఈ విధమైనటువంటి ప్రమాణాలు అనేటువంటివి చేస్తారు. But when it's come in reality, in practically we fail. కానీ పెళ్లి రోజు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో లేదా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలు మరి వివాహం అయిన తర్వాత పాటించేటప్పుడు చాలా కష్టమయ్యి, పాటించేటప్పుడు అవి చాలా కష్టమయ్యి. That's why giving the words and it is very hard to keep. మనము మాట ఇస్తాము, ఇవ్వడం మాత్రమే కాదు, ఆ మాటను మనం ఏం చేయాలండి, నిలబెట్టుకోవాలి. ఇవ్వడం తేలికే, నిలబెట్టుకోవడమే, మాట నిలబెట్టుకోవడమే కష్టమైనటువంటి పని. That's why you and I we know from our experience. అందుకనే మనం ఇవన్నీ కూడాను మన జీవితంలో చాలా సార్లు మనం మాట ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ప్రమాణాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, అయితే వాటిల్లో వైఫల్యం చెందినటువంటి సందర్భాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ వచ్చాము. So every new year resolution taking it is very challenging for our Christian life. అందుకని ప్రతి సంవత్సరము కూడాను ప్రమాణం అనేటువంటిది లేదా వాగ్దానం అనేటువంటిది నిలబెట్టుకోవడం అనేటువంటిది మన ముందున్నటువంటి ఒక గొప్ప ఛాలెంజ్. అది Sometimes we take the challenge for change. మనము కొన్ని సార్లు మార్పు కోసం, దేనికోసం అండి, మార్పు కోసం మనం ఛాలెంజ్ తీసుకుంటా ఉంటాం. This year some of you may be thinking I will change myself. ఈరోజు ఈ సంవత్సరము మీలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరం నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని. Boys and this man side will be thinking that I will go for fitness and I will work and I will make body. ఇక్కడ ఉన్నారు కదా, మా పురుషులు ఉన్నారు కదా, మా వాళ్ళు అనుకుంటున్నారండి, పురుషులు అనుకుంటారేమో, ఒకవేళు అనుకుంటున్నారేమో ఈ సంవత్సరం నేను ఎలాగైనా జిమ్కి వెళ్ళి బాగా పనిచేసి మంచి ఫిట్నెస్ నాలా కాకుండా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారేమో. And women will be, girls side they will be thinking they will go to beauty parlor and they will make up themselves and they will become different and they will change. మీరు స్త్రీలు ఒకవేళ స్త్రీలు మీరు అనుకున్నారేమో ఈ సంవత్సరం నేను చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా ఫేషియల్ చేయించుకొని నేను చక్కగా అందంగా కనపడాలని అనుకుంటారేమో. Sometimes we try a lot but we cannot change ourselves. కొన్ని సార్లు మనము ఇటువంటి తీర్మానాలు, ఇటువంటి నిర్ణయాలు లేదా ఇటువంటి వాగ్దానాలు, ఇటువంటి ప్రమాణాలు, ఇటువంటి ప్రోత్సాహాలు మనం తీసుకుంటూ ఉంటాము. కానీ వాటిని నిలబెట్టుకోవడంలో మనం ఏమవుతూ ఉంటాము అంటే వైఫల్యం అనేటువంటి దాన్ని మనం చెందుతూ ఉన్నాం. I am talking about out appearance of ourselves. నేను ఈ విషయాలన్నీ కూడాను బాహ్యపరమైనటువంటి విషయాల గురించే మాట్లాడాను ఇప్పటి వరకు. But word of God said that we need to talk about the internal. కానీ దేవుని వాక్యము మనకు ఏమి నేర్పిస్తూ ఉంది అనంటే, నీవు వ్యక్తిగతంగా నీ హృదయములో దేవుని విషయమై వ్యక్తిగతంగా నీ హృదయములో ఆయనను తెలుసుకోవాలి అనేటువంటి తీర్మానమును లేదా ఆయనను రెండవ మాట ఏంటండి, అది ఆయనలా జీవించాలి అనేటువంటి తీర్మానము ఈ బాహ్యపరమైనటువంటి నిర్ణయాలు కాదు, అంతర్గతమైనటువంటి తీర్మానము, వాగ్దానాలు మన హృదయంలో మనం చేసుకోవాలి మిత్రులారా. Some of us we may be taking the challenge for improvement. కొంతమంది మనం ఈ అభివృద్ధిని గురించినటువంటి తీర్మానాలు మనం తీసుకుంటూ ఉండొచ్చు. Some of you are having the different form of బిజినెస్. మీలో కొంతమంది వివిధ రకాలైనటువంటి వ్యాపారాలను
స్థాపించాలని మీలో అనుకుంటూ ఉండొచ్చు. and you want to improve your business, మీ వ్యాపారాన్ని కానీ లేదా మీ వ్యవసాయాన్ని కానీ ఎలాగైనా సరే కష్టపడి వృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటూ ఉంటున్నారు. but when we compare to the 2024 your business and now you are going to start a new business, how you are starting? నువ్వు 2024లో చేసినటువంటి పనిని బట్టి మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఈ 2025లో 2024 గడిచిపోయింది. 2024లో మీరు చేసినటువంటి పనులు మీకు ఏమి లాభాన్ని కలుగు చేశాయి, ప్రయోజనాన్ని కలుగు చేశాయి అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే 2025లో నువ్వు చేయబోయేటువంటి పనులు ఏ విధానంలో చెయ్యాలి అని అనుకుంటున్నావు? It is a great challenge for all of us to understand. ఇది మనందరికీ కూడాను మరి చాలా గొప్ప విషయం, అర్థం చేసుకోవడం అనేటువంటిది మనందరికీ చాలా గొప్ప విషయం. ఇది how we improve ourselves. మనల్ని మనము ఎలాగా వృద్ధి చేసుకోగలము? It may be student life, అది నువ్వు ఒక విద్యార్థి అయి ఉండొచ్చు, it may be a business life, నువ్వు ఒక వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, it may be you are doing some work in a village, నువ్వు ఏదైనా ఒక పని చేసుకుంటున్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, it may be a servant that he has a job to improve something, మీరు ఏదైనా ఒక పనిని కలిగి ఉన్నటువంటి వారు అయి ఉండొచ్చు, ఉద్యోగం. it may be the improvement of church. మీరు సంఘములో వృద్ధి చెందాలి అనుకుంటున్నారేమో. When we come to the church, it's all talking about spiritual improvement. ఇక్కడ మనము మందిరానికి వచ్చినప్పుడు ఇదంతా కూడాను దేని గురించి మాట్లాడుతుంది అంటే ఆత్మీయ ఎదుగుదలను గురించి మనం నేర్చుకోవాలి. So all these are for us challenge for new year. ఈ నూతన సంవత్సరంలో ఇవన్నీ కూడాను మనకు ఒక గొప్ప ఛాలెంజ్ తో కూడినటువంటి పనులు. So I will tell you, for this new year we have a 3 challenges. నేను మరలా మీకు చెప్తూ ఉన్నాను, ఈ నూతన సంవత్సరంలో మనకు 3 ఛాలెంజ్లు మన ముందు ఉన్నాయి. And the first challenge will be a disciple of Jesus Christ. మొదటి లక్ష్యము ఏంటి అనంటే నువ్వు యేసు, ఛాలెంజ్ లేదా లక్ష్యము అని కూడా చెప్పొచ్చు. ఓకేనండి, నీవు కలిగి ఉండాల్సినటువంటి మొదటి లక్ష్యము ఏమిటి అనంటే, మొదటి ఛాలెంజ్ ఏమిటి అంటే యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఉండు. So discipleship is not a part-time job. యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఉండడం అనేటువంటిది సగము పని చేయడం అనేటువంటిది కాదు. If you are not thinking this is a challenge for me, it may become for you part-time. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుకు శిష్యులం కావాలనేటువంటి అంశాన్ని నువ్వు నీ జీవితంలో సీరియస్గా తీసుకోకపోతే నువ్వు ఎలాంటి విశ్వాసిగా మిగిలిపోతావు అని అంటే సగము విశ్వాసిగాను సగము లోకస్తుడిగాను జీవితంలో మిగిలిపోతావు. So discipleship is a work of a learner. యేసుక్రీస్తుకు శిష్యులము కావడం అనేటువంటిది దాని అర్థం. శిష్యుడు అంటే ఏంటి దాని అర్థం? నేర్చుకునేవాడు అని అర్థం. So let's see some of the passages from Bible. దేవుని వాక్యం నుంచి ఒక అధ్యాయాన్ని మనం చూద్దాం, ఒక అంశాన్ని. John, according to the Gospel of John, యోహాను సువార్త chapter 12వ అధ్యాయం verse number 21. 21వ వచనం. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది చాలు. So there in this verse, some of them they came to Philippi. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఫిలిప్పి దేశానికి వచ్చారు.
and they come and they are saying, "Sir, we wish to see Jesus." ఇక్కడ కొంతమంది వారు గలిలీలోని బెత్సయిదా వాడైన పిలుపు దగ్గరికి పిలుపు దేశం కాదు, పిలుపు దగ్గరికి కొంతమంది వచ్చారు. పిలుపు దగ్గరికి వచ్చి పిలుపుని ఏమడిగారు అని అంటే, అయ్యా మేము యేసు క్రీస్తుని చూడాలి అనుకుంటున్నాము అని కొంతమంది పిలుపుతో చెప్పారు. And the first thing of a discipleship work is to see Jesus. యేసు క్రీస్తుకు శిష్యులము కావడము అనంటే మొట్టమొదటి అంశం ఏంటనంటే, ఒకడు యేసు క్రీస్తుకు శిష్యులు కావాలి అనంటే అతడు ముందు యేసు క్రీస్తుని చూడాలి. Which is very 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 most important thing for a discipleship. అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. Let me give examples so that you will understand. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. If you don't know in this village where is church, how you will see the church? నీకు గనక ఈ ఊర్లో చర్చ్ లేదనుకోండి, మరి నీకు చర్చ్ గురించి నీకు తెలియకపోతే, ఈ ఊర్లో చర్చ్ లేకపోతే నువ్వు చర్చ్కి ఎక్కడికి వెళ్తావు? That's why in this scripture they are taking the help of disciple and they are coming to see Jesus Christ. అందుకని ఇక్కడ వాక్యంలో గలిలియాలో ఉన్నటువంటి వారు ఫిలిప్పు దగ్గరికి వచ్చి, గ్రీసు దేశస్థులు ఫిలిప్పు దగ్గరికి వచ్చి ఏమడుతున్నారు, యేసు క్రీస్తుని చూడాలి అని కోరారు. అంటే ఎవరైనా యేసు క్రీస్తుకు శిష్యులము కావాలంటే ముందు ఏం చేయాలి? ఆయన చూడాలి. ఆయన చూడకపోతే ఆయనకు మనము శిష్యులము కాలేము. They have the wish to see Jesus Christ. వాళ్ళకి యేసు క్రీస్తుని చూడాలనేటువంటి కోరిక ఉంది. For this new year, what is become for challenging for us to see Jesus. ఈ సంవత్సరం మన ముందున్నటువంటి గొప్ప దాన్ని ఏమని చెప్పాలి, ఛాలెంజ్కి తెలుగు మీనింగ్ ఏంటమ్మా? ఛాలెంజ్. ఈ సంవత్సరం మన ముందు ఉన్నటువంటి గొప్ప దాన్ని క్షమించండి, గొప్ప లక్ష్యము ఏంటి అని అంటే మిత్రులారా, యేసు క్రీస్తుని చూడడం, యేసు క్రీస్తుని మనం చూడడం. If you want to be a disciple of Jesus Christ, we need to have the wish to see Jesus Christ. మనము యేసు క్రీస్తుకు శిష్యులము కావాలి అని అంటే క్రీస్తుని మనము చూడాలి. And here is the desire for discipleship we see here. ఇక్కడ మనము యేసు క్రీస్తుకు శిష్యత్వం అంటే ఏంటో చూస్తూ ఉన్నాము. And desire we need to have in our life. మనము మనసులో యేసు క్రీస్తుని చూడాలి అనేటువంటి కోరికను మనం కలిగి ఉండాలి. యేసు క్రీస్తుని చూడాలంటే ముందు కోరిక ఉండాలి. ఏముండాలి? మనసులో కోరిక ఉండాలి. మనసులో మనకు కోరిక ఉంటేనే యేసు క్రీస్తుని చూడాలి అనేటువంటి కోరిక మనకు ఉంటేనే ఆయనను మనం చూడగలుగుతాము. So this morning word of God is challenging us to, as you want to become a discipleship of Jesus Christ, we need to have the wish. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ, మనల్ని బలపరుస్తూ, మన ముందు ఉంచబడినటువంటి గురి గురించి మాట్లాడుతూ, యేసు క్రీస్తుని చూడాలి అనేటువంటి కోరికను కలిగి ఉండండి. కోరికను కలిగి ఆయనను చూడండి. ఆయనను చూసి ఆయనకు శిష్యులు కండి. ఆయన గురించి తెలుసుకోండి. ఆయనలా జీవించండి. ఇది దేవుడు మన ముందుంచినటువంటి గొప్ప లక్ష్యం మిత్రులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Let's see some of the couple of words from the Bible again to understand. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరికొన్ని వచనాలు మనం చూద్దాం. Acts అపోస్తుల కార్యాలు Acts chapter 4 verse 13. 4వ అధ్యాయం 13వ వచనం. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, చాలు తల్లి. So there we see we no need to have any education for any certificate for discipleship. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం 14వ వచనం 13వ వచనం, మనకి ఇంగ్లీష్లో 14వ వచనం ఉంటుంది. 13. వారు పేతురు యోహానులను ధైర్యమును చూచినప్పుడు
వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. గమనించండి మిత్రులారా, ఇక్కడ మనము యేసుక్రీస్తుకు శిష్యులము కావడానికి నువ్వు డిగ్రీనో, ఇంటరో, పీజీనో, 10th, ఫస్ట్ క్లాసో, సెకండ్ క్లాసో, నీ చదువుతో సంబంధం అనేటువంటిది లేదు. నీ చదువుకి యేసుక్రీస్తుకు శిష్యుడు కావడానికి రెండిటికి పొంతన అనేటువంటిది లేదు మిత్రులారా, సంబంధం లేదు. Those who are educated and having degree, don't worry. ఇక్కడ అంటే దాని అర్థం, ఇక్కడ చదువుకుంటున్నారు కదా, డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివేటువంటి వాళ్ళు ఉన్నారు, మరి అయితే మేము అవసరం లేదా అని అనుకుంటారేమో. అలా ఏమీ కాదు. డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తుకు శిష్యులము కావాలి. Paul and others apostles also were educated. అపోస్తులైనటువంటి పౌలు ఇంకా కొంతమంది అపోస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా చదువుకున్నటువంటి వాళ్ళే. It is not about education, but here we see uneducated also can become the disciple of Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తుకు శిష్యులు కావడం అనేది చదువుకున్నామా చదువుకోలేదా అన్నది సమస్య కాదు, కానీ యేసుక్రీస్తుని చూడాలి అనేటువంటి కోరిక, యేసుక్రీస్తుని చూసి తెలుసుకొని ఏం చేసండి, చూసి తెలుసుకొని ఆయనలా జీవించాలి అనేటువంటి తపన మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. So remember this thing to become a disciple of Jesus Christ. గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. యేసుక్రీస్తుకు శిష్యుడు కావడానికి మనం ఏం చేయాలంట, ఆయన్ను చూడాలి అనే హృదయం మనకు ఉండాలి. ఆయనను చూడాలి, ఆయనను మనం చూసిన తర్వాత ఆయన తెలుసుకోవాలి, ఆయన తెలుసుకున్న తర్వాత ఆయనలాగా మనం నడుచుకోవాలి. Let me remind you again that it is not a part-time job. యేసుక్రీస్తుకు శిష్యుడు కావడం అనేటువంటిది సగము పని చేయడము కాదు. It is a full-time job that we నువ్వు need to give. పూర్తిగా ఎలాగంటే అది పూర్తిగా నువ్వు యేసుక్రీస్తుడికి శిష్యుడవు కావాలి. ఇటు లోకము, ఇటు యేసు, ఇద్దరితో నువ్వు స్నేహం చేయలేవు, ఇద్దరికి దాసుడుగా నువ్వు ఉండలేవు. ఉంటే లోకాంతో ఉండు, లేకపోతే క్రీస్తుతో ఉండు. కాబట్టి క్రీస్తుకు దాసుడు అవ్వడం అనేటువంటిది లేదా శిష్యుడు అవ్వడం అనేటువంటిది పార్ట్ టైం జాబ్ కాదు, అది పూర్తిగా మనము యేసుక్రీస్తుకు శిష్యులముగాను ఉండాలి. And to be disciple of Jesus Christ, the second thing I told that we need to have the desire to see Jesus Christ. రెండో విషయం నేను ఏం చెప్పానంటే, యేసుక్రీస్తుని చూడడం మాత్రమే కాదు, మనలో కోరిక అనేటువంటిది ఉండాలి యేసుక్రీస్తుకి శిష్యులు కావాలి అంటే. And third thing we see that we don't need to have any education or any certificate for this work. రైట్. నేను యేసుక్రీస్తుకు శిష్యులు కావాలంటే మూడు అంశాలు చెప్పాను. ఒకటి చూడాలి, రెండు తెలుసుకోవాలి, మనకు చదువుతో సంబంధం అనేటువంటిది లేదు. And the second challenge will be I challenge you to be a peacemaker. నేను ఇక మూడవ అంశం ఏం చెప్తా ఉన్నాను అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి మన అందరము కూడాను సమాధాన పరిచే వారిగా మనం ఉండాలి. ఏం చేసేవారిగా అండి, సమాధాన పరిచేటువంటి వారిగా మనం ఉండాలి. Which is very important in our society, even in the church. మన సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, క్రైస్తవులమైనటువంటి మనం ఎలా ఉండాలి అంటే గొడవలు పెట్టేవారిగా మనం ఉండకూడదు. That's why మనము మనము సమాధానమును మనల్ని చూడంగానే లేకపోతే మన మాట చెప్పంగానే మన మాట వలన అక్కడ ఏం జరగాలి, సమాధానం అనేటువంటిది జరిగించేటువంటి వారిగా మనము ఉండాలి. That's why according to the Matthew chapter 5 verse 9 said, blessed are the peacemakers. అందుకని మత్తయి సువార్త chapter 5 5వ అధ్యాయం verse number 9 9వ వచనం. ఎవరంటే ధన్యులు? ఎవరు ధన్యులండి? ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలో పెట్రోల్ పోసేవాళ్ళ, అగ్గి పుల్ల గీసి అంటించేవాళ్ళ, మాటలతో పుల్లలు పెట్టేవాళ్ళ? ఎవరు ధన్యులు? ధన్యులు అంటే అర్థం ఏంటి? ధన్యులు అంటే అర్థం ఏంటి? ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వదించబడతారు లేదా దీవించబడతారు లేదా ఎవరు ధన్యులు అంటే సమాధానపరచువారు ధన్యులు. So it is a challenge for us in this new year to become a peacemaker. కాబట్టి ఇది మన ముందున్నటువంటి గొప్ప అవకాశం. ఆ అవకాశం ఏంటనంటే మిత్రుల, మనము సమాజంలోను ఇటు మందిరంలోను మనం ఎలాగుండాలి అంటే సమాధాన పరిచే వారిగానే మనం నడుచుకోవాలి. That's why again Matthew chapter 12 verse 25 says,
12:25 అధ్యాయము మత్తయి సువార్త 25వ వచనం కూడా ఆ మాటని మనకు ప్రస్తావన చేస్తూ ఉంది మిత్రులరా. Okay, read. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. చాలు. So Jesus knew their thoughts. ఇక్కడ యేసు క్రీస్తు ఆలోచన చెబుతూ ఉన్నాడు. God knows all of our thoughts. ఇక్కడ దేవుడు ఎవరు అని అంటే మిత్రులారా, యేసు క్రీస్తు మన అందరి ఆలోచన శక్తిని, ఆలోచన బలమును, మన ఆలోచనలు తలంపులు ఎరిగి ఉన్నటువంటి వాడు దేవుడు. Jesus Christ knows all of our thoughts. ఇక్కడ ఉన్నటువంటి యేసు క్రీస్తుకి ఇక్కడ ఉన్నటువంటి మనందరి హృదయములను ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు. What we think in the church, what we think in the house, what we think in the road, what we think everywhere, no, whatever we think, God knows our thoughts. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన ఆలోచనలను ఎరిగి, వారి ఆలోచనలను ఎరిగి, వారి తలంపులను ఎరిగి అన్నాడు. చర్చిలో ఉన్నప్పుడు నువ్వేం ఆలోచన చేస్తున్నావు, ఇంటిలో ఉన్నప్పుడు ఏమి ఆలోచన చేస్తున్నావు, ఎటైనా పనికి వెళ్ళినప్పుడు ఏమి ఆలోచిస్తున్నావు, ఈ విధంగా నీ మనసు ఏంటి అనేటువంటిది యేసుక్రీస్తుకు స్పష్టంగా తెలుసు మిత్రులారా. So for this new year we need to become a peacemaker. అందుకనే ఈ నూతన సంవత్సరంలో మనం ఏమవుదాము, మనం ఎలా ఉందాము అనంటే సమాధానపరచు వారిలాగా మనము ఉందాం మిత్రులారా. And here we see that in everywhere we need a peacemaker. ఇక్కడ ప్రతి చోట కూడా మనకు సమాధానపరిచేటువంటి వారు ఖచ్చితంగా మనకు కావాలి. Jesus Christ known as a Prince of God. యేసు క్రీస్తు గురించి లేఖనం ఏమి చెబుతూ ఉందంటే ఆయన సమాధానమునకు కర్త అని దేవుని లేఖనం చెబుతా ఉంది. I have made mistake. He is the Prince of Peace. అదే దేవుని వాక్యం మనకు అదే చెబుతా ఉంది, ఆయన సమాధానమునకు కర్త అని లేఖనం చెబుతా ఉంది. The relation was broken to the man and God, and he came and he made the peace. He became the peacemaker. ఆయన మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి తెగిపోయినటువంటి సంబంధాన్ని ఆయన ఏం చేశాడు అనంటే భూమి మీదకి వచ్చి చనిపోయి సమాధి చెయ్యబడి పునరుద్ధానుడు తిరిగి లేచి మనిషిని దేవుణ్ణి సమాధానపరిచినటువంటి వాడు యేసుక్రీస్తు మిత్రులరా. So now time is running. సమయం అనేటువంటిది చాలా ముందుకు వెళుతూ ఉంది. Pastor is making me to do fast. సేవకుడు నన్ను ఏం చేస్తా ఉన్నాడంటే త్వరగా ముగించమని ప్రోత్సాహపరుస్తున్నాడు. I can stand here and can feel his heart. నేను ఇక్కడ నిలబడి పక్కన ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు అని అర్థం చేసుకోగలుగుతున్నాను. So let me go for the third challenge that we are having this year. నేను ఇంకొక మాటను మీకు చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. So third challenge is to become a servant. మూడవ అంశము ఏమిటి అని అంటే మిత్రులరా, మనము పరిచారకులముగా ఉండాలి. ఎవరు ఎలా ఉండాలండి? పరిచారకులంగా మనం ఉండాలి. God became the man and he became servant for all of us. ఆమేన్. దేవుడు మనుషుడయ్యి ఆయన ఏం చేశాడు, అందరకు పరిచర్య చేశాడు. ఆయన యేసుక్రీస్తు అంటాడు, నేను పరిచర్యను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చెయ్యడానికి నేను వచ్చాను అని చెప్పినటువంటి వాడు యేసుక్రీస్తు మిత్రులరా. That is the best example that we have this morning to become a servant. మనకున్నటువంటి ఒక దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట, చాలా ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. మనందరము ఎలా ఉండాలంటే ఒకరికి ఒకరము పరిచారము చేసుకునేటువంటి వారిలాగా మనం ఉండాలి మిత్రులారా. Sometimes let me give small example for చిన్న ఉదాహరణ చెప్తా నేను. Sometime in my place I have seen that's what I want to say. మా ఊర్లో చూసాను ఒక చిన్న విషయాన్ని. And woman is to go and clean the church. స్త్రీలు వెళ్ళి మందిరాన్ని ఊడుస్తూ ఉంటారు. Don't feel bad. It is the truth that we need to give the example. మీరు తప్పుగా అనుకోకండి, ఇది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం. Not only woman is to clean but even men also is to go. ఊరికే స్త్రీలు మాత్రమే వెళ్ళి మందిరాన్ని కడిగి శుభ్రం చేయడం మాత్రమే కాదు, పురుషులు కూడా చేయాలి అటువంటి పని. Many time I have seen that they have something, they pray for something and they went to clean for the house.
house of God. చాలా సందర్భాల్లో నేను చూశాను, స్త్రీలు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకోవడానికంటే ముందు మందిరాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. If you don't announce from the church, from pulpit their name and praying them, they will shout on you. ఒకవేళ గనక కొన్ని చోట్ల ఎలాగుంటుందనంటే, ఇక్కడ పాస్టర్ గారు గనక ఎవరి పేరన్నా చదవకపోతే ఆ పేరు వాళ్ళు ఏం చేస్తారు అంటే పాస్టర్ గారి మీద అరుస్తూ ఉంటారు. ఓకే, And that shouting will be after the service when you will go to the near of her house. ఆ అరుపులు, అరవడం, తిట్టడం అనేది ఎప్పుడు ఉంటుందో తెలుసా? వాళ్ళ ఇంటి మీద కానీ ఎప్పుడైనా వెళ్ళావనుకో పాస్టర్ గారి ఆ ఇంటి మీదకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి తిడతా ఉంటారు. Let me tell you that our God, that Jesus Christ which we have, మనము కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు, he tie his waist, ఆయన నడుముకు తువ్వాలును టవల్ కట్టుకొని, and he kneel down and he wash his disciple feet. ఆయన మోకాళ్ళు వేసి, వాళ్ళ శిష్యుల ముందు మోకాళ్ళు వేసి, ఆయన తన శిష్యులు పాదాలు పట్టుకొని వారి పాదములను శుభ్రంగా కడిగాడు ఆయన. That's what the example of the servantship. మనకు ఒక మంచి ఉదాహరణగా దేవుడు కనబడుతున్నాడు అక్కడ ఆయన. God can himself humble and come and wash your feet. దేవుడు తానే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి మోకరించి, ఒక మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మోకరించి నీ పాదాలను కడిగినటువంటి వాడు యేసుక్రీస్తు. But we don't want to go and clean our church, and we don't want to become a servant for the service of God. కానీ మనలో చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళాం. దేవుని మందిరాన్ని తొడవడమైనా కడగడమైనా కొంతమంది నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు, నామోషిగా అనుకుంటా ఉంటారు. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. So this morning it is challenging for all of us to become a servant. అందుకనే ఈరోజు దేవుడు మనకిస్తున్న మంచి అవకాశం ఏంటంటే, ఇప్పటికైనా ఒక మంచి పరిచారకులంగా మనం ఉండాలి. Not only for all the believers, even to the servant of God, those who are serving God. ఇక్కడ బిలీవర్స్, ఇక్కడ వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసులు మాత్రమే కాదు, మీకు పరిచర్య చేస్తున్నటువంటి మీ సేవకులు కూడాను, అందరము కూడాను మంచి పరిచారకులముగానే మనము ఉండాలి. Sometimes we feel and we want to have deserve to extra credit for our service. కొన్ని సార్లు మనం ఏమనుకుంటామంటే, ఏదైనా చేస్తే ఆ చేసిన తర్వాత మన గురించి గొప్పగా చెప్పుకోవాలి, గొప్పగా చెప్పాలి అని అనుకుంటా ఉంటారు కొంతమంది. See, let me tell you, it is better to obedient to the word of God. నేను మీకు చెప్తున్నాను వినండి, మనందరం కూడా దేవుని వాక్యానికి లోబడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మిత్రులారా. It is a challenge for all of us. మనందరికీ ఇది ఒక గొప్ప, మన ముందున్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని లేదా గొప్ప దాన్ని ఏమని చెప్పాలి, ఛాలెంజ్ని దేవుడు మన ముందు ఉంచాడు మిత్రులారా. Let me conclusion. నేను ముగిస్తూ ఉంటున్నాను by saying some of the things. నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించేస్తున్నాను. ఇంకా for all of us it is an opportunity. మనందరికీ కూడాను దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి అవకాశం ఇచ్చాడు. to develop Christ likeness. మనము క్రీస్తులా ఎదగడానికి దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని, క్రీస్తులా జీవించడానికి దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చాడు. it is an opportunity. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన సంవత్సరం 2025 అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. to live a godly life. మనము దైవికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకి ఇచ్చింది నూతన సంవత్సరం. and it is the another opportunity. ఇది మనకు దేవుడు ఇచ్చిన మరొక అవకాశం యేసుక్రీస్తులా జీవించడానికి. to have a great reward in heaven. మనము దేవుని రాజ్యంలో ఒక గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి దేవుడు మన ముందుంచినటువంటి మనకిచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి అవకాశం. that's why Paul said life is a journey. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, జీవితం అనేటువంటిది ప్రయాణం అని చెప్పాడు. and in our journey we have a race. మన ప్రయాణంలో మనకు పోటీ అనేటువంటిది ఉంది. and in that race we are having goal, a set apart a goal. ఈ మన జీవిత ప్రయాణంలో ఈ పోటీలో మనకి ఒక లక్ష్యం అనేటువంటిది ఉంది. and in order to reach that goal we need to have all those things that which I have said. మనము మన లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను మీకు ఏ సంగతులైతే బోధించానో, ఇప్పుడు క్రీస్తులా జీవించడం అని కానీ, క్రీస్తుని తెలుసుకోవడం అని కానీ,
లేకపోతే క్రీస్తుని తెలుసుకోవడం అనేటువంటిది కానీ, క్రీస్తుకు శిష్యులం అవ్వడం అనేటువంటిది కానీ, ఇవన్నీ నేను మీకు బోధించాను కదా. ఇవన్నీ కూడాను చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మిత్రులారా. వీటిని మనం కలిగి ఉందాము. Let me remind you that last year what you listen I don't know from word of God, but this year I encourage you. కానీ నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, పోయిన సంవత్సరం నువ్వు ఏమి దేవుని వాక్యాన్ని విన్నావో నాకైతే తెలియదు కానీ ఈసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. It is another year that adding in your life God. ఇది నీకు నీ జీవితంలో దేవుడు మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. To please God. దేవుణ్ణి సంతోషపెట్టడానికి, To glorify God. దేవుణ్ణి ఘనపరచడానికి, To exalt God. దేవుణ్ణి మహిమపరచడానికి. Let's take it as a opportunity. దీన్ని మీరు ఒక ఛాలెంజ్గా లేదా ఒక అవకాశంగా దీన్ని మీరు తీసుకొని దేవుని కృపలో ఎదగండి. So God may bless through this all the word of God that we listen. మనము దేవుని వాక్యము విన్నాము కదా, దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబములను దీవించును గాక. God bless you again. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you so much for listening. దేవుని వాక్యాన్ని విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటున్నాను. So pastor will pray for this message and he will conclude. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, మనము ముగించుకుందాం. థ్యాంక్ యూ. సారీ ఫర్ పుషింగ్.